హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా నాతో కిందన కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. ఇలా నేను మీతో మాట్లాడి దగ్గర దగ్గర 3 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నాకు వీడియో షూట్ చేయబుద్ధి అవ్వట్లేదు. షూట్ చేసినవి ఎడిట్ చేసి నేను మీకు పోస్ట్ చేయాలని కూడా అనిపించటం లేదండి. ఇప్పటి వరకు తీసిన వీడియోస్ అవన్నీ కూడా ఏదో షేర్ చేసేసాను. సో, క్లైమేట్ అదంతా కూడా ఫుల్‌గా చేంజ్ అయిపోయింది కదండీ. నవంబర్ నెలలోనే ఈ విధంగా ఉన్నది అంటే చలి. ఇంకా నెక్స్ట్ డిసెంబర్, జాన్యువరి తలుచుకుంటేనే భయమేసేస్తుంది. అంత దారుణంగా చలైతే ఉంటది. త్రూఅవుట్ డే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇదే విధంగా అయితే ఉంటుందండి. సో, చూస్తున్నారు కదా మార్నింగ్ వెదర్ అదంతా కూడా ఇంకా ఎండదంతా కూడా లేట్‌గా అయితే వస్తూ ఉన్నది. సో, ఇంక ఈరోజు వ్లాగ్ అయితే నేను 2 రోజులు షూట్ చేసిందయితే షేర్ చేస్తున్నాను. ఆ రోజు సండే నైనిక వాళ్ళ స్కూల్‌లో ఏంటంటే టైక్వాండో బెల్ట్ ఎగ్జామ్ అయితే ఉన్నదనమాట. సో, ఇంక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అదంతా కూడా ఇంకా తనకి పెట్టేసి స్నాక్స్ బాక్స్ అయితే తెచ్చుకోమన్నారు. సో, ఇంక వాళ్ళ డ్యాడీ అయితే తీసుకొని వెళ్లారనమాట 8:00కి. మామూలుగా స్కూల్‌కి వెళ్ళాలి అంటే 8:20కి బయలుదేరుతది. ఈరోజైతే క్వార్టర్‌లెస్ 8కే ఇంటి నుంచి అయితే బయలుదేరిపోయారనమాట. మొత్తానికి 9:00కి ఇంకా వాళ్ళ టైక్వాండో సార్ తెలంగాణ అసోసియేషన్ నుంచి అయితే వచ్చారండి. సో, ఇంకా ఆయనైతే కొంచెం ప్రాక్టీస్ పిల్లలతో అయితే చేయించి, ఆ తర్వాత ఎగ్జామ్ అదంతా కూడా కండక్ట్ చేశారనమాట. సో, ఇంకా ఎంతసేపు పడతదో తెలీదు. ఇంకా అందు గురించని చెప్పి మా హస్బెండ్ కూడా హాఫ్ డే గదా! ఒక గంట, 2 గంటలయితే నేను ఉంటాను అని చెప్పేసి, ఇంకా ప్రాక్టీస్ అలాగే ఇక్కడ అన్నీ కూడా చేస్తున్నారు గదా! సో, ఇంకా మా హస్బెండ్ కూడా అక్కడే ఉండిపోయారు. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! ఆ పిల్లల్లో సెకండ్ వన్ నైనిక అనమాట. సో, నైనికతో కొంచెం ప్రాక్టీస్ అవన్నీ కూడా చేయించేసిన తర్వాత టెస్ట్ అదంతా కూడా ఉంటది కదండీ! సో, అవన్నీ కూడా ఇంకా చేస్తూ ఉన్నారు. టైక్వాండో అదంతా కూడా ఈ ఇయరే నేర్చుకుంటుందండి. స్కూల్లోనే ఉన్నదనమాట. టైక్వాండో, డాన్స్, కరాటే ఇంకా చాలా చాలా గేమ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సింగింగ్, మ్యూజిక్ క్లాసెస్ అవన్నీ కూడా ఉన్నాయి. టైక్వాండో అయితే ఇంకా కంపల్సరీ అనమాట. సో, టైక్వాండోలో అయితే ఇంకా జాయిన్ చేశాము. సో, ఇంకా బెల్ట్ ఎగ్జామ్ అనమాట. ఇప్పటి వరకు ఏంటంటే స్టార్టింగ్ బిగినర్స్‌కి వైట్ బెల్ట్‌లా అయితే ఉంటుంది. సో, ఈరోజైతే కలర్ బెల్ట్ అదంతా కూడా వీళ్ళు చేసిన పెర్ఫార్మన్స్ బట్టి ఇష్యూ చేస్తూ ఉంటారు. ఈ వైట్ బెల్ట్ అదంతా కూడా తీసేసుకుని ఎవరు పెర్ఫార్మన్స్ అదంతా కూడా చేశారో వాళ్ళకైతే నెక్స్ట్ యెల్లో బెల్ట్ అదంతా కూడా ఇష్యూ చేసి సర్టిఫికేట్ అదంతా కూడా ఇస్తూ ఉంటారు. సో, ఇంకా గ్రాడ్యువల్‌గా ఇంకా టెస్ట్స్ అవన్నీ కూడా ఉంటాయి కదండీ! మామూలుగా కరాటేలో అయితే బ్లాక్ బెల్ట్, ఆరెంజ్ బెల్ట్, బ్రౌన్ బెల్ట్ ఇలాంటివి ఉంటాయని తెలుసు కానీ టైక్వాండోలో ఏ కలర్ బెల్ట్స్ ఉంటాయో నాకైతే ఐడియా లేదు. ప్రస్తుతానికైతే ఇంకా స్కూల్లో ఇంకా ఇదంతా కూడా ముందు వాళ్ళ సార్ ప్రాక్టీస్ చేయించారనమాట. ఆ ప్రాక్టీస్‌వన్నీ కూడా మా హస్బెండ్ షూట్ చేస్తే అవన్నీ కూడా ఇక్కడైతే షేర్ చేస్తున్నాను. సో, ప్రతి పిల్లలకి కూడా ఏదో ఒక యాక్టివిటీ అయితే ఉండాలండి. సో, చిన్నప్పుడే వాళ్ళు చేయగలుగుతూ ఉంటారు. కొంచెం ఎదిగారనుకోండి క్లాసెస్ అవన్నీ కూడా పెరుగుతూ ఉంటే, ఇంకా వాళ్ళకేంటంటే స్టడీస్‌లో అయితే బిజీ అయిపోతూ ఉంటారు. చిన్నప్పుడే కొంచెం ఇలాంటి వాటిల్లో జాయిన్ చేస్తూ ఉంటే, కొంచెం వాళ్ళు కూడా ఫిట్ అండ్ యాక్టివ్‌గా అయితే ఉంటూ ఉంటారనమాట. సో, ప్రోగ్రామ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇంకా బెల్ట్ అదంతా కూడా యెల్లో బెల్ట్ వాళ్ళ పెర్ఫార్మన్స్ బట్టి ఇష్యూ చేసేసారు. అండ్ వాళ్ళ స్కూల్లో టైక్వాండో సార్‌తోని అలాగే అండ్ తెలంగాణ అసోసియేషన్ నుంచి వచ్చిన ఆ టైక్వాండో సార్‌తోని కొన్ని ఫోటోస్ అవన్నీ కూడా తీసుకొని ఇంక ఇంటికొచ్చిన తర్వాత కూడా ఇంకా మమ్మీ వాళ్ళకి, వాళ్ళ తాతయ్య వాళ్ళకి కూడా కొన్ని ఫోటోస్ అవన్నీ కూడా పంపిద్దాం అని చెప్పి ఆ ఫోటోస్ అవన్నీ కూడా ఇంకా తీశాననమాట. సో, ఇంకా ప్రౌడ్ మూమెంట్. ఇదైతే దాని తర్వాత రోజండి స్కూలుకి వెళ్ళే ముందు వాళ్ళ సారు ఈరోజు అసెంబ్లీలో సర్టిఫికేట్స్ అవన్నీ కూడా ఇష్యూ చేస్తానని చెప్పేసి అన్నారంట. సో, అందు గురించని చెప్పి యూనిఫార్మ్ బయటే టైక్వాండో డ్రెస్ వేసేసుకొని రండి అని చెప్పేసి అన్నారు. సో, ఎళ్ళిన తర్వాత అసెంబ్లీలోనే సర్టిఫికేట్స్ అవన్నీ కూడా ఇంకా ఇష్యూ అయితే చేశారండి. ఇవన్నీ కూడా మెమరబుల్‌గా అయితే ఉంటాయి కదా! సో, తనకొచ్చిన ప్రతి సర్టిఫికేట్ ప్రతీది కూడా నేను చాలా చాలా జాగ్రత్తగా అయితే ఉంచుతూ ఉంటానండి. కొంచెం పెద్దయిన తర్వాత ఆళ్ళకి చూసుకుంటే చాలా మంచిగా అయితే అనిపిస్తూ ఉంటాయి గదా! అండ్ ఇదైతే ఇంకా దాని నెక్స్ట్ డే అండి 9కి స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక మా హస్బెండ్ ఏంటంటే 9కని స్కూల్ దగ్గర దిగపెట్టేసి వస్తూ ఇంకా దారి మధ్యలో ఏంటంటే
సోఫాలు అవన్నీ కూడా రిపేర్ చేసేవాళ్ళు ఇంకా బయట తిరుగుతూ ఉంటారు గదండీ! సో, ఇంకా ఇంకా వాళ్ళ స్కూల్ దగ్గరే తిరుగుతూ ఉన్నారంట. సో, మా సోఫా అదంతా కూడా కొంచెం కుషన్ అదంతా కూడా కొంచెం తగ్గిపోయిందండి. కొంచెం కూర్చునుంటే అన్‌కంఫర్టబుల్‌గా అయితే అనిపిస్తూ ఉన్నది. ఈ సోఫా అయితే దగ్గర దగ్గర తీసుకొని ఒక 17, 18 ఇయర్స్ అయితే అయిపోయిందనమాట. సో, నా పెళ్లి కాక ముందు నుంచి మామయ్య గారైతే తీసుకున్నారు. ఏలూరులో అయితే తీసుకున్నారండి. చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉంటుంది. ఈ సోఫాదంతా కూడా ఏంటి అంటే సోఫా అండ్ డైనింగ్ టేబుల్ 2 సెట్‌లో అయితే తీసుకున్నారనమాట. మా ఇంట్లో డైనింగ్ టేబుల్ అయితే చాలా పెద్ద డైనింగ్ టేబుల్ అండి. యాక్చువల్లీ మేము ఎస్ఆర్ నగర్‌లో మా పెళ్ళైన కొత్తలో ఉండేవాళ్ళం అన్నాం గదా! అప్పుడైతే ఆ డైనింగ్ టేబుల్ అదంతా కూడా సరిపోయేదనమాట. అప్పుడు ఆ డైనింగ్ టేబుల్ ఏంటంటే వేడి వేడి వస్తువులు అవన్నీ కూడా పెట్టేయడం మూలన మొత్తానికి ఏంటో తెలీదు గానీ, ఆ గ్లాస్ అదంతా కూడా సకానికి బ్రేక్ అయిపోయింది. అయ్యో! మళ్ళీ గ్లాస్ అదంతా కూడా చేంజ్ జేయాలి అని చెప్పి అనుకున్నాం గానీ ఉన్న గ్లాస్‌నే పర్ఫెక్ట్‌గా కటింగ్ అదంతా కూడా చేయించేసి, ఇంకా వేరే కొత్త గ్లాస్ అదంతా కూడా ఇంకా పెట్టించలేదనమాట. ఉన్న గ్లాస్‌నే ఇంకా సెట్ చేసేసి ఇప్పుడైతే మేము వాడుకుంటూ ఉన్నాము. సో, ఈ డైనింగ్ టేబుల్ అండ్ సోఫా సెట్ అప్పట్లోనే 2 కలిపి దగ్గర దగ్గర 1,60,000 1,70,000 అయితే పడిందండి. డైనింగ్ టేబుల్ ఏంటంటే 6 చైర్స్‌దనమాట. సోఫా ఏంటంటే 3+1+1 అనమాట మొత్తం. చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉంటుందండి. సో, ఇంకా ఆ రోజైతే క్వెషన్ అదంతా కూడా తగ్గింది. కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా అయితే ఉంటుంది గదా! సో, రిపేర్ వాళ్ళనైతే పిలిపించి కొంచెం అన్నీ బాగు చేయిద్దాం అని చెప్పేసి ఇంకా ఆయనైతే తీసుకొచ్చారు ఇంటికి. సో, ఇంక నేనేంటంటే ఆయన ఒక్కళ్ళే గదా వస్తారనుకుంటే ఆయనతో పాటు ఇంక ఈళ్ళందరూ గూడా వచ్చారనమాట. సో, ఆ రోజు అన్నాను, "అబ్బా! ఈరోజెందుకు రిపేర్" అని చెప్పేసి అన్నాను గానీ, ఇంక అలా ఉంటే ఇంక అలా లేట్ అయిపోతూ ఉన్నది. ఇంక అనుకున్నప్పుడే చేయించేయాలి అని జెప్పేసి ఇంక ఆయనన్నారు. సో, ఫస్ట్ అయితే ఒక ఇద్దరైతే వచ్చారండి. సో, ఇంకా ఆ తర్వాత ఇంకా ఉంటారు గదా! తెలుసున్న వాళ్ళు, వాళ్ళతో పాటు పనిచేసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఫోను జేస్తే ఒక 6 మందయితే వచ్చేసి టకమని ఇంకా సోఫాదంతా కూడా మంచిగా ఇంకా కుషన్ ఆల్రెడీ ఉన్నదండి. కుషన్ ఏంటంటే కూర్చొని అణిగిపోతూ ఉంటుంది గదా! సో, ఆ అణిగిపోయిందంతా కూడా అదుంచి దాని మధ్యలో ఏంటంటే కొబ్బరి పీచుది నారంటూ ఉంటారటండి. సో, ఆ నారదంతా కూడా బయట నుంచయితే కొని తీసుకొచ్చారు. ఆ నారదంతా కూడా పెట్టించి చూడండి శాండ్‌విచ్ ఎలా ఉంటది మధ్యలో అలా లేయర్స్ లాగా అలా కొబ్బరి పీచు నార, అలాగే ఫైబర్ షీట్ ఇక్కడ చూడండి ఫైబర్ షీట్ అదంతా కూడా వేస్తున్నాడు గదా! ఈ అబ్బాయి. అవన్నీ కూడా లేయర్స్‌లా అయితే వేసేసి ఇక్కడైతే పిన్ అదంతా కూడా కొట్టేస్తూ ఉన్నారు. సో, సింగిల్ సోఫాస్ అవన్నీ కూడా ఇంకా బయటయితే రిపేర్ చేస్తూ ఉన్నారండి. ఇంకా 3 సీట్స్ సోఫాదంతా కూడా ఇంకా లోపలయితే ఉన్నది. ఇంటి గుమ్మం ముందే ఈ 2 చైర్లకే సరిపోయింది ప్లేస్ అదంతా కూడా. సరే హాల్‌లో ఇంకా చేయించేయండి అని జెప్పేసి అన్నాననమాట. మొత్తానికి ఈ రిపేర్ వర్క్ అదంతా కూడా కంప్లీట్ అయ్యేటప్పటికి దగ్గర దగ్గర ఒక 2 హవర్స్, 2 ½ అవర్స్ అయితే టైం అదంతా కూడా పట్టిందండి. చూస్తున్నారు కదా! లేయర్స్ లాగా మామూలు స్పాంజ్ దాని పైన ఏంటంటే కొబ్బరి పీచు నార, మళ్ళీ దాని పైన ఫోమ్ షీట్, దాని పైన ఫైబర్ లేయర్ అవన్నీ కూడా వేసి ఇంకా సోఫాకు ఉండే క్లాత్ అదంతా కూడా ఉంటుంది కదా! ఆ క్లాత్ అదంతా కూడా వేసి చక్కగా పిన్స్ అవన్నీ కూడా కొట్టేస్తున్నారు. ఇదేననమాట నారని చెప్పేసి అన్నాను కదా! ఇది బయట హార్డ్‌వేర్ షాప్ నుంచి మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, సో, ఇంక మా హస్బెండ్ ఇంక వాళ్ళతో వెళ్ళి ఇంకా కావాల్సిన మెటీరియల్ అంతా కూడా కొని తీసుకొచ్చారనమాట. సో, చూస్తున్నారు కదా! ఇంకా అవన్నీ కూడా వేసేసిన తర్వాత పైన సోఫాకి ఏ క్లాత్ అయితే వచ్చిందో అదంతా కూడా మళ్ళీ ఇంకా నీట్‌గా అయితే పెట్టేయాలి కదండీ! ఎనక నుంచి ఆ అబ్బాయి లాగుతూ ఉంటే ముందు నుంచి ఈ అబ్బాయి కూడా నీట్‌గా అయితే సెట్ చేసి లాగి ఇంకా కుడుతున్నారనమాట. సో, ఇలాగైతే చాలా పర్ఫెక్ట్‌గా, నీట్‌గా ఫినిషింగ్ అదంతా కూడా వస్తదని చెప్పి ఇంకా చేస్తున్నారనమాట. సో, పనైతే చాలా నీట్‌గా అయితే చేశారండి. సో, ఇంక మొత్తం ఈ వీడియో అదంతా కూడా ఇంకా మా హస్బెండే రికార్డ్ చేశారు. నేనైతే ఇంక బెడ్‌రూమ్‌లోనే ఉండిపోయాననమాట. ఫుల్లు బయట ఆహ్, లైక్ ఈ లిఫ్ట్ బయట అలాగే ఇంక హాల్‌లో ఫుల్లు దుమ్ము అనమాట. ఈ ఫోమ్ నుంచొచ్చే చిన్న రజం లాంటిది, అలాగే మట్టి అవన్నీ కూడా ఫుల్లు దుమ్మయితే ఉండిపోయింది. సో, ఇంక అందు గురించని చెప్పి ఇంక నేను బెడ్‌రూమ్‌లోనే ఇంకా ఉండిపోయాననమాట. మార్నింగే ఇంకా లంచ్ ప్రిపరేషన్స్, బ్రేక్‌ఫాస్ట్ అవన్నీ కూడా అయిపోయినాయి గాబట్టి, సో, ఇంక ఈళ్ళొచ్చినా ఏమి ఇబ్బందయితే లేకుండా ఉన్నది. సో, చూసారు కదా! క్లాత్ అదంతా కూడా టైట్‌గా లాగి ఎనక నుంచి ఇంక టైట్ చేసేసారు. ఇంకా ఎక్కడన్నా కూడా ఊడకుండా ఉండడం గురించి
అని చెప్పి చక్కగా ఇలాగా నైలాన్ థ్రెడ్ మరి ఏదో ఉంటది కదండీ! అసలా కట్ అవ్వకుండా ఉండే థ్రెడ్. ఆ థ్రెడ్‌తో అయితే చక్కగా ఇలా టైట్‌గా అయితే ఇంకా కుట్టేసారనమాట. ఇంకా దీనికైతే హ్యాండిల్స్ అవన్నీ కూడా ఇంకా ఫిక్స్ చేయాలి. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే క్లాత్ అదంతా కూడా అడిగారు. క్లాత్ యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా ఒకసారి క్లాత్ వేయించామండి. ఈ సోఫాకి కూడా కిందన క్లాత్ అదంతా కూడా వస్తది. బట్ అది ఎక్కువ కాలం అయితే మన్నలేదనమాట. ఎక్కువ కాలం అంటే ఒక 10 ఇయర్స్ అయితే మన్నింది. ఆ తర్వాత మళ్ళీ కిందన క్లాత్ అదంతా కూడా మార్పించాము. మళ్ళీ అది చిరిగిపోతూ మాపింగ్ ఇల్లు అవన్నీ కూడా ఊడ్చేటప్పుడు చిరిగిపోతూ ఉంటుంది గదా! మళ్ళీ అదంతా కూడా క్లాత్ మార్పించి ఒక థిక్ బెడ్‌షీట్ అడిగితే, ఆ బెడ్‌షీట్ అదంతా కూడా ఇచ్చాననమాట. ఇంట్లో కొంచెం చిరిగిపోయినవి ఉంటాయి కదండీ! మధ్యలో కటింగ్ అయిపోయినవి అవన్నీని. అవన్నీ కూడా దాస్తూ ఉంటాను. ఆ బెడ్‌షీట్ ఏస్తే, ఆ బెడ్‌షీట్ అవన్నీ కూడా కిందన అవన్నీ కూడా వేసి పిన్స్ అవన్నీ కూడా పెట్టి కుట్టేసారనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! 3 సోఫా సెట్‌ది ఇక్కడ ఎలా పెడుతున్నారో లేయర్స్ లేయర్స్ లాగా ముందు స్పాంజ్ దాని కిందన దాని పైనేంటంటే కొబ్బరి పీచుది నారంటాను గదా! దాని పైన ఫోమ్ షీట్ అవన్నీ కూడా వేసేటప్పటికి కొంచెం బుజ్జిగా అయితే వచ్చిందనమాట. ఇంతకు ముందేంటంటే కూర్చునేటప్పుడల్లా అణుగుతూ ఉండేదనమాట. కూర్చున్న అంత కంఫర్టబుల్‌గా అయితే ఉండేది గాదు. బట్ ఇలాగా ఇంక ఇవన్నీ కూడా ఫిక్స్ చేసి కూర్చునేటప్పటికల్లా కొత్త సోఫాల్లా అయితే తయారైపోయినాయండి. ఇంక మధ్య మధ్యలో రజన్‌లా ఉంటే అవన్నీ కూడా ఎప్పటికప్పుడైతే తీసేస్తూ ఉన్నారు. సో, ఇంకా ఇదంతా కూడా అయ్యేటప్పటికి చెప్పాను కదా! ఒక దగ్గర దగ్గర ఒక 2 గంటల నుంచి 2:30 గంటలయితే పట్టిందనమాట. మధ్యాహ్నం 12, 12:30 కల్లా ఈ పనదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా! ఫోమ్ అదంతా కూడా వేసేసిన తర్వాత ఈ ఫైబర్ షీట్ కూడా బయట నుంచి అయితే తీసుకొచ్చారు. ఈ ఫైబర్ షీట్ అదంతా కూడా సోఫా మీద అయితే పెట్టి దానిపైన సోఫాకుండే క్లాత్ ఉంటుంది కదండీ! ఆ క్లాత్ అదంతా కూడా వేసి ఇంకా కంప్లీట్‌గా అయితే కుట్టేస్తారనమాట. కిందన చూసారు కదా! బెడ్‌షీట్ అడిగితే బెడ్‌షీట్ అదంతా కూడా ఇచ్చాను. అదంతా కూడా పెట్టేసి చక్కగా అయితే పిన్స్ అవన్నీ కూడా కొట్టేస్తూ ఉన్నారు. ఈ ఫైబర్ షీట్ అదంతా కూడా చూస్తున్నారు కదా! లేయర్స్ లేయర్స్‌లా అయితే వేసేస్తూ ఉన్నారు. సోఫాదంతా కూడా అన్ని ఇయర్స్ అయింది అని చెప్తే అసల భలే ఉంది సార్. చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉన్నది అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారండి. ఎందుకంటే ఈ మధ్యన లైక్ ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ బ్యాక్ తీసుకునే సోఫాలు అవన్నీ కూడా ఇప్పుడు వస్తున్న సోఫాలు అంత స్ట్రాంగ్‌గా అయితే ఉండటం లేదు. అయితే చేయించుకోవాలి లేదు అనుకుంటే ఇంకా పూర్వం సోఫాలే స్ట్రాంగ్‌గా ఉండేవి సార్. ఇప్పుడైతే అస్సలు స్ట్రాంగ్‌గా అయితే ఉండటం లేదని చెప్పేసి అన్నారు. సో, అసల సోఫా అనేది ఏమీ మార్చక్కర్లేదు. ఇంకా మీరు దగ్గర దగ్గర ఒక 10 సంవత్సరాలన్నా సరే చూసుకోక్కర్లేదు సార్. అంత పర్ఫెక్ట్‌గా అయితే ఉన్నది. ఎప్పుడన్నా సరే క్లాత్ అదంతా కూడా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే తర్వాత ఇంకో 5 ఇయర్స్ తర్వాత ఎప్పుడన్నా సరే చేంజ్ చేసుకుంటే మీ ఇష్టం. ఈ క్లాత్ అదంతా కూడా బానే ఉంది గానీ, మీకు ఇంకా బోర్ కొట్టేసి చేంజ్ చేసుకోవాలంటే తర్వాతయితే చేంజ్ చేసుకోండి. క్లాత్ కూడా సూపర్బ్‌గా అయితే ఉన్నది అని చెప్పేసి అన్నారనమాట. సో, చూస్తున్నారు కదా! క్లాత్ అదంతా కూడా దగ్గరికి లాగి లాగి మరీ కూడా ఎలాగ లోపలికైతే పెడుతున్నారో, ఎనక నుంచి ఒకళ్ళు లాగుతున్నారు, ముందు నుంచి ఒకళ్ళైతే తోస్తున్నారండి. ఆ స్టిఫ్‌నెస్ అదంతా కూడా పర్ఫెక్ట్‌గా అయితే ఉండడం గురించనమాట. ఇల్లదంతా కూడా చూస్తున్నారు గదా! ఇంకా ఇంకా చిన్న దుమ్మండి. మొత్తానికి ఇంక మా హస్బెండ్ ఏంటంటే, నాకు ఆల్రెడీ ఏంటంటే డస్ట్ అలర్జీ ఉన్నది. అందులో ఇప్పుడు అసలే చలికాలం. ఇంకా అందరికీ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, కాఫ్, కోల్డ్ అదంతా కూడా ఊరుకునే వచ్చేస్తూ ఉంటుంది గదా! డస్ట్ అలర్జీ లేని వాళ్ళకి కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో, ఇంక ఈ డస్ట్ అదంతా కూడా నేను క్లీన్ చేయలేనని చెప్పేసి, ఆ క్లీనింగ్ అదంతా కూడా ఇంక మా హస్బెండే ఇంకా వీళ్ళనైతే చేసేయమని చెప్పేసి అన్నారనమాట. ఎక్స్‌ట్రాగా పేమెంట్ చేస్తాను. ఇంక మీరే కొద్దిగా చేసేయండి అంటే, సో, వాళ్ళు చేశారు గానీ, ఏదైనా సరే మగవాళ్ళు చేసిన దానికి, లేడీస్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది గదండీ! మళ్ళీ వాళ్ళెళ్ళిపోయిన తర్వాత ఇంక మొత్తం గూడా ఇంక నేను క్లీన్ చేసుకొని మాపదంతా కూడా పెట్టుకున్నాను బయట, లోపలదంతా కూడా. సో, సోఫాదంతా కూడా రిపేర్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. కొత్త సోఫాలా అయితే ఉన్నది. అక్కడన్నా సరే కొంచెం అక్కడక్కడ పెయింటింగ్ పోయినట్టు ఉన్నది గదా! సో, ఇన్ని సంవత్సరాలయిందంటే ఆ మాత్రం పోతదిలెండి. ఇల్లులు మారడంలో ఏంటంటే కొంచెం గోడలవన్నీ కూడా తగులుతూ ఉంటాయి గదా! సో, మొత్తానికైతే ఇంకా ఓల్డ్ సోఫా ఇంకా కొత్త సోఫాలా అయితే మారిపోయిందనమాట. సో, ఇంక అదేనండి. సో, ఇంకా సోఫా రిపేర్ అదంతా కూడా దగ్గర దగ్గర 5,000 అయితే తీసుకున్నారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా డైనింగ్ టేబుల్‌కి ఇచ్చిన చైర్స్ అండి. సోఫా, డైనింగ్ టేబుల్ సెట్‌లా అయితే తీసుకున్నాం అన్నాను కదా! సో, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సోఫా మీద ఉండే క్లాత్, అలాగే డైనింగ్ టేబుల్‌కి వచ్చిన చైర్స్ మీద క్లాత్ సేమ్ ఒకటే ఒకటి. కుషన్ అదంతా కూడా బావుందండి. ఇవైతే పెద్దగా అయితే ఎక్కువ వాడము. సో, పర్ఫెక్ట్‌గా అయితే ఉందని చెప్పి వీటికైతే ఏమి ఫోమ్ అలాంటివి ఏమి యాడ్ చేయించలేదు. సో, ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేస్తుంది
అవుతుందని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర 2 చైర్స్, మిగతా 2 చైర్స్ ఏమో హాల్‌లో, ఇంకో 2 చైర్స్ వేరే వేరే రూమ్‌లో అయితే ఏసి అలా సెట్ చేసామనమాట. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నానండి. యూజ్‌ఫుల్ అయితే మటుకు కంపల్సరీగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.